वसुदेवसुतं देवं कंस आनन्दं कृष्णं वन्दे जगद्गुरुं दीत्वा मोहार्णवं हत्वा रागद्वेषादिराक्षसान् सीता शान्ति समायुक्ता आत्मा रामो विराजते आत्मा रामो विराजते ఆత్మస్వరూప బంధుగణ. ఈరోజు అద్భుతమైనటువంటి పర్వదినం, గణేష్ చతుర్థి, వినాయక చవితి. మనం ముఖ్యంగా ఈరోజు భగవద్గీత క్లాస్కి ఎవరొచ్చారో వారు నిజమైనటువంటి ఆ భగవాన్ గణేష్ భగవానికి నిజమైనటువంటి భక్తి శ్రద్ధతో ఆ హృదయ పుష్పం, హృదయ కమలాన్ని అర్పించిన వారి కింద లెక్క. ఎందుకు అంటే ఇదేమైనా సొంత డబ్బా అంటే భగవద్గీత మీరు చెప్తున్నారు కాబట్టి అలా చెప్పుకుంటున్నారా? కాదు. ఎందుకు కాదంటే భగవద్గీత అనేది శ్రీకృష్ణ అర్జునుల మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాస మహర్షి దాన్ని కంపైల్ చేశారు, రాశారు. అంటే రాశారంటే వ్యాస మహర్షి రాశారంటే ఆయన చెప్తుంటే భగవాన్ గణేష్ రాశారు. అంటే మనవుడు అధ్యయనం చేస్తున్న భగవద్గీత ఎంతమందితో కలిసి పనిచేశారు ఈ ప్రాజెక్టు. భగవాన్ శ్రీకృష్ణ, అక్కడ వింటున్న అర్జునుడు, అది చూసి సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్పడం, ఆ మొత్తం డైలాగ్ అంతటినీ వ్యాస మహర్షి భగవాన్ గణేష్ చెప్తే భగవాన్ గణేష్ మహాభారతంలో భీష్మ పర్వంలో ఇది పెట్టడం జరిగింది. కాబట్టి భగవాన్ గణేష్కి మనం నిజంగా మన యొక్క ప్రార్థనలు, మన పూజ, మన అర్చనలు, మన భజనలు, మన కీర్తనలు, మన ధ్యానం అన్ని కూడా ఎన్ని చేసినా మనం ఈ గొప్ప ప్రయోజనం కోసం మనము ఆయనకి ఏమి ఇచ్చినా మనము అంతటి గొప్ప రుణం మీరు తీర్చుకోలేరు. కాబట్టి భగవాన్ గణేష్ని నిత్య నిరంతరం స్మరించడమే ఆయనే మనం చేసే పూజ, అర్చన, వందనం, దాస్యం, శక్యం, ఆత్మ నివేదనం కూడా. బట్టి ఇక సందర్భం ఉచితంగా మనం చెప్పాము. ఇప్పటి వరకు మనము ఈ కర్మయోగంలో భాగంగా కర్మ అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. కానీ ఈ కర్మ వృత్తి అనేది ఏ విధంగా ఎంచుకోవాలి అంటే ముఖ్యంగా మన స్వభావ అనుసారంగా ఎంచుకోవాలని చెప్పారు. మీకు దేనిపైన ప్రీతి మక్కువ ఉంటే ఆ వృత్తిని ఎంచుకోవాలి అని మొట్టమొదటి అవకాశం. కానీ చాలామందికి తెలియదు, నాకు ఏది ఇష్టము, ప్రీతి, నా స్వభావం ఏమిటి అని తెలియని వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చెప్పింది శాస్త్రం అంటే వంశపారంపర్యంగా తాతల ముత్తాతల తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి వృత్తి ఏది ఉందో దాన్ని స్వీకరించడము మనకి ఉత్తమము. ఈ రెండు శాస్త్రం చెబుతుంది. సో వీటి ఆధారంగా మనం చూసాం బ్రాహ్మణ వృత్తి. బ్రాహ్మణ వృత్తి అనేది శమోధమస్తపశౌచం శాంతి ఆర్జవం జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ వృత్తి చేపట్టాలనుకునేవారు ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, శౌచము, అత్యంత ఓర్పు, సహనము, అత్యంత త్రికరణ శుద్ధితో సరళమైన జీవితము, సాధారణ జీవితము, ఎక్కువ కూడబెట్టుకోకూడదు వస్తువులు కానీ ధనాన్ని కానీ, పూర్తి స్థాయి వ్యావహారిక లౌకిక జ్ఞానం, ఆధ్యాత్మిక బ్రహ్మ విద్య కూడా
పూర్తిగా అధ్యయనం చేసి ఉండి దాన్ని బోధించడం అనేది వృత్తిగా పెట్టుకుంటే దాన్ని బ్రహ్మ కర్మ లేదా బ్రాహ్మణ కర్మ స్వభావజం అన్నారు. మీరు ఒకటి గమనించండి, బ్రాహ్మణులు అధిక సంపదలు ధనాన్ని కూడబెట్టకూడదు. వారు నిరంతరము శాస్త్ర రక్షణ, శాస్త్రాన్ని అధ్యయనం చేసి జ్ఞానాన్ని పంచిపెట్టడం వారి ముఖ్యమైనటువంటి వృత్తి ధర్మం. మరి వాళ్ళకి ఈ యొక్క జీవనం ఎలా గడుస్తుంది స్వామి? వాళ్ళు పని చేయకపోతే, డబ్బులు సంపాదించకపోతే అది మిగతా వారందరి బాధ్యత. మిగతా వారందరూ కూడా క్షత్రియ, వైశ్య, శూద్ర వీరు ముగ్గురు బ్రాహ్మణులకి అన్ని వసతులు సదుపాయాలు కల్పించాలి. చూడండి, ఇప్పటికి కూడా మహాత్ములు ఆశ్రమాలు, ఇన్ని పీఠాలు, మఠాలు అవి నడుస్తున్నాయంటే సమాజం యొక్క గొప్పతనమే కదా. సమాజమే కదా పోషిస్తున్నది. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఈ 3 వర్ణాలు ఏవైతే ఉన్నాయో, క్షత్రియ, వైశ్య, శూద్ర, సో ఈ 3 కూడా బ్రాహ్మణులు ఆదరిస్తేనే వాళ్ళు శాస్త్రం మీద ఫుల్ టైం పెడతారు. చూడండి, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆ పరిశోధనలు చేసేటప్పుడు వారికి ఆ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడే వాళ్ళు పరిశోధన చేస్తారు. ఈ బ్రాహ్మణ వర్ణ వృత్తి కూడా అంతే. వారి సమాజం అన్ని ఏర్పాట్లు చేయాలి. అప్పుడు అందుకే అద్భుతమైనటువంటి మన యొక్క ఈ సనాతన ధర్మ తత్వము ఎంత బాగా ఆవిష్కరించబడింది. ఋషులు, మహాత్ములు, యోగులు, సాధువులు అంటే కారణము వారి యొక్క యోగక్షేమాలన్నీ మిగతా 3 వర్ణాల వారు చూసేవారు. సో ఈ విధంగా ఎవరైతే బ్రాహ్మణ వర్ణం ఉంటారో అందుకే వారు సన్యాసాసనంలోకి వెళ్ళడం పెద్ద కష్టం ఉండదు. ఎందుకంటే మీరు చూడండి, వారి జీవన విధానం అంతా సన్యాసాసనంతో పోలి ఉన్నది. అందుకే మనకి బ్రహ్మచర్యం అంతా విద్యార్థి దశ, గృహస్థ అంతా మనకు హౌస్ హోల్డర్ లైఫ్, తర్వాత వానప్రస్థము, చివరికి సన్యాసాశ్రమము. ఒక క్రమంగా ఉండేది సమాజం అంతా అద్భుతంగా, ఆరోగ్యకరంగా. తరువాత శౌర్యం, తేజ, ధృతి, దాక్ష్యం, యుద్ధములు చ అపి అపలాయనం, దానము, ఈశ్వర భావ, క్షేత్రం, కర్మ స్వభావజం. సో అత్యంత ధైర్య సాహసాలతో, సాహసం ఉండాలి, పరాక్రమం ఉండాలి. తేజ అంటే ఎదుటివారిని చూసి, శత్రువుని చూసి మనము వీక్ అయిపోకూడదు, మన బలం రెట్టింపులు అవుతుండాలి. ధృతి పట్టుదల, ఆ యొక్క సంకల్ప బలం, ఆ విల్ పవర్ ఉండాలి. దాక్ష్యం, దాక్ష్యం అంటే దక్షత, ఎటువంటి విపత్కర సమయాల్లో కూడా తొందరగా నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాల వల్ల తప్పు నిర్ణయాలు అవ్వకూడదు. చూసారా, నేను ఫాస్ట్ రాశాను, తప్పు రాశాను. ఫాస్ట్ రాయడం ఎందుకు, తప్పు రాయడం ఎందుకు? అది స్లో రాసుకోవడం బెస్ట్ కదా, ఆలస్యం. అందువలన దాక్ష్యం అంటే అత్యంత తీవ్రంగా అద్భుతమైనటువంటి విపత్కర పరిస్థితులు కూడా నిర్ణయాలు తీసుకోగలేవారు. యుద్ధ చాప్య పలాయనం, యుద్ధములు వెన్ను చూపకుండా ఎప్పుడు కూడా ఆ యుద్ధం అనేది ఏంటంటే ఇక గెలుపు వాటములు రెండింటికి కూడా దిగులు చెందకుండా, కలత చెందకుండా, భయపడకుండా యుద్ధము ఎప్పుడు కూడా వెనుదిరిగిన వారు. అదేవిధంగా దానం అనేది వారి స్వాభావిక చర్య. చూడండి, మనకు చక్రవర్తులు ఉన్నారు, శిబి, బలి చక్రవర్తి, ఈవెన్ కర్ణ, దాన వీర సూర కర్ణ అని పేరు పెట్టారు. వీళ్ళందరూ కూడా దానములో, ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడ్డారు. దానం స్వాభావికం. ఈశ్వర భావ అంటే ప్రభు, పాలకవర్గం. కాబట్టి ఈ విధమైనటువంటి ఇవాళ బలవంతంగా చేయాలా? లేదు, స్వాభావికంగా ఉంటే వాళ్ళకి. అదేవిధంగా కృషి అంటే వ్యవసాయం, ఉత్పత్తులు ఏవైనా సరే ఉత్పత్తి చేయడం. కృషి అంటే మనకి పంటలు, అనేక రకమైన పాడి పంటలు ఇవన్నీ కూడా కృషి కింద వస్తాయి. గౌరక్ష్య, గౌరక్ష్య అంటే 4 రకాల 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 4 రకాల
ఆవులు గోవులు పాలన పోషణ అవన్నీ చూసుకోవడం, అది స్వాభావిక కర్మ. వాణిజ్యం అంటే కామర్స్, అంటే వ్యాపారం. వైశ్య కర్మ స్వభావజం, చూసారా, అది స్వాభావికంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ యొక్క గుణ స్వభావంగా చేయట్లేదు, జన్మత వచ్చి చేయట్లేదు. అందరూ కూడా ఎక్కడ అధిక సంపద ఉంటుందో అక్కడికి వెళ్ళి అందరూ దాంట్లో ప్రవేశిస్తున్నారు. అందువల్ల మిగతా కర్మలు అనేవి అవి ఒక మంచి వివేకవంతులు, జ్ఞానవంతులు, సమర్థవంతులు మిగతా వృత్తుల్లో లేకుండా పోతున్నారు. వారి వృత్తులు వీరు ప్రవేశిస్తున్నారు, వీరి వృత్తులు వారు ప్రవేశిస్తున్నారు. అందరూ కూడాను ఒకదాని మీదకి డిపెండ్ అయిపోతున్నారు. ఇది చాలా ధర్మ సంకటంగా మారబోతుంది. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్య అపి స్వభావజం. మనం ముందే చెప్పాం, ఒక ఆఫీస్ అయినా, ఒక ఇల్లు అయినా, ఒక దేశమైనా నడవాలంటే 4 రకాల డివిజన్ ఆఫ్ లేబర్. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్ర అంటే మొత్తం అంటే మొత్తం పైన ఉన్న 3 వర్ణముల వారికి హెల్ప్ చేయడం అనమాట. సర్వీస్ డిపార్ట్మెంట్, సోషల్ డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్. చూడండి, మన శరీరంలో పాదముల నుండి శిరస్సు వరకు ఒక అవయవము పవిత్రమైనది, ఒక అవయవము అపవిత్రము, మంచిది కాదు, చెడ్డది అని చెప్పలేం. పాదముల నుండి శిరస్సు వరకు ఇదంతా నాదే అని ఎలాగైతే భావన, అంత సమానము, అంత గొప్పది, అంత ఒక్కటే, అదేవిధంగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర కూడా ఎటువంటి గొప్పది తక్కువది కాదు. అందువలన ఈ విధంగా నిజానికి ఒక సమాజం యొక్క అంతర్గత ఆరోగ్యాన్ని చూడండి, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఎవరండి ఎక్కువ మనకి చేస్తారు? ఈ మహాత్ములు, గురువులు. అందుకే వారికి గౌరవించి మర్యాదలు చేయడం అనేది మన వైదిక ధర్మంలో, సంప్రదాయంలో ఉన్న. చూడండి, నిత్య పూజల్లో కూడా, మన ప్రార్థనలో కూడా చెప్తాం, గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షత పర్జన్య, పృథివీ సస్యశ్యామలం. ఇవన్నీ ప్రార్థనలు చేస్తున్నాం, అందరికీ పొగుడుతారు. సర్వం సన్మంగళమస్తు తథాస్తు, అస్య ధర్మస్య ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు తథాస్తు, రాజా ధార్మికో విజయీ భవతు తథాస్తు. చూసారా, ప్రతి ఒక్కరికి కూడా మనము ప్రార్థన చేస్తున్న వారి యొక్క శ్రేయస్సు కోసం. ఇది మన సనాతన ధర్మం. అందువలన ఇప్పుడు మనం బ్రాహ్మణుల వర్ణం ఏం చూసాము? శమము అంటే మనోనిగ్రహము, దమము ఇంద్రియ నిగ్రహము, తపస్ అంటే ఒక క్రమశిక్షణతో కూడిన డిసిప్లైన్డ్ లైఫ్, శౌచము శుభ్రత, శాంతి తితిక్ష సహనము ఓర్పు, ఆర్జవము ముక్కుసూటిగా సరళంగా త్రికరణ శుద్ధిగా జీవించడం, జ్ఞానము లౌకిక వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని జ్ఞానములు మరియు ఆత్మజ్ఞానం అంటే విజ్ఞానము, ఇవి కలిగి ఉండాలి. ఇది బ్రాహ్మణ వర్ణం యొక్క వృత్తి, ఆ స్వభావము. క్షత్రియ చూసాం, శౌర్యము, తేజస్సు, ధృతి, దక్షత, యుద్ధములో వెన్ను చూపకుండా ఉండుట, దాన గుణము, నాయకత్వ లక్షణం. ఇది క్షత్రియ వర్ణం యొక్క స్వాభావిక కర్మ. వైశ్యులు వ్యవసాయము, గోరక్ష, వాణిజ్య వ్యవహారాలు ఇవన్నీ చేయడం. 4 లాస్ట్, అన్ని వర్గాల వారికి సహాయాన్ని అందించడము శూద్రులు. అంటే ఈ 4 వర్ణములు సమాజం అంతా ఉండాలి, అప్పుడే సమాజం ముందుకెళ్తుంది. ఒక ఆఫీస్ కానీ, ఒక దేవాలయం కానీ, ఒక ఇల్లు కానీ, చివరికి ఒక వ్యక్తిలో కూడా ఈ 4 వర్ణముల యొక్క కర్మ ఉండి తీరాల్సిందే. అందుకే నిన్న మనం చెప్పాం, భగవాన్ శ్రీకృష్ణులోనే
ఈ 4 వర్ణాలకు సంబంధించినటువంటి కర్మలను చేసి చూపెట్టారు సమాజానికి. ఎందుకు చూపెట్టారు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. అంటే పెద్దవాళ్ళు గొప్పవారు ఎటువంటి కర్మలు చేపడతారో వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వారు కూడా ఆచరిస్తారనే నమ్మకంతో భగవాన్ శ్రీకృష్ణ 4 వర్ణములు సమానము, కర్మలు అనేవి గొప్పది తక్కువదంటూ ఉండదు, అది చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి ఉద్దేశం ఆధారంగా అది గొప్పదా తక్కువదా అని తెలుస్తుంది అని చెప్పి. అయితే ఈ విధంగా కర్మలు చేయడం వలన అంటే ఏంటి? కర్మయోగం అంటే నిస్వార్థంగా నిష్కామంగా లోక కళ్యాణము, లోకానికి సమాజానికి శ్రేయస్సు కలిగే విధంగా ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఇలా ఈ కర్మలు స్వాభావికంగా వృత్తి ఈ వర్ణ వ్యవస్థ ఆధారంగా చేస్తే మనకి ఏమి జరుగుతుంది? ఇది మనకు కావాల్సిన ప్రశ్న. అది భగవాన్ అంటున్నారు, స్వే స్వే కర్మణ్యభిరత స్వే స్వే కర్మణ్యభిరతః స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః సంసిద్ధిం లభతే నరః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం స్వకర్మనిరతః సిద్ధిం స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తత్శృణు యథా విందతి తశృణు యథా విందతి తశృణు స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తత్శృణు స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తశృణు స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తశృణు. ఉత్తమం. అయితే మనం చేసే ప్రతి కర్మను కూడా అది ఒక యోగంగా ఎలా మార్చుకోవాలి? ఎందుకంటే కర్మ చేయకుండా ఉండే అవకాశమే లేదు. శరీర యాత్రాపిజతే నా ప్రసిద్ధేది అకర్మణ అన్నారు. అంటే ఏ కర్మ లేకుండా అలాగా ఉండడం అనేది ఈ శరీరం కూడా నిలబడదు అని చెప్పేశారు. సో అలాంటప్పుడు కర్మ చేయాల్సిందే, తప్పదు. కానీ చేసే కర్మని మనం యోగంగా ఒక పూజగా యజ్ఞంగా ఎలా మలచుకోవాలి ఎలా మార్చుకోవాలి అనేది ఇక్కడ టిప్స్ అన్నమాట, టెక్నిక్స్. అందువలన భగవాన్ ఏమంటారంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా చూడండి ఇక్కడ, అందువలన నేను అదైతే బాగా చేస్తానండి, అది చేస్తే నాకు పేరు వచ్చిందండి, అది చేస్తే నేను బాగా చేసేవాడిని, ఇలాంటి పక్కన చూడడం కాదు. మనకి ఏంటంటే మన స్వభావం ఏంటంటే మన ఇంట్లో కానీ మనలో కానీ మనకున్న దాని మీద మనకి శ్రద్ధ తక్కువ ఉంటుంది. పక్క వారిని చూడటమే మనకి అలవాటు, అది స్వాభావికం అయిపోయింది. అందుకే అంటారు కదా, పొరుగింటి పొల్ల కూర అమృతంగా ఉంటుంది అంటారు. మన ఇంట్లో అద్భుతంగా చేస్తుంటారు, కానీ దీని మీద మనకు దృష్టి ఉండదు. ఆ పక్కింటి పుల్లని పులుపుది పాచిది ఉంటది కదా, అది సూపర్ అండి అనుకుంటారు. అందువలన మీరు ఏ వృత్తిలో ఉన్నా మీరు వృత్తి మారవలసిన అవసరం లేదండి, అక్కడే ఉండాలి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి. అయితే మరి ఏం చేయాలి? మీరు చేస్తున్న వృత్తి యందు మీకున్నటువంటి దృష్టి కోణం ఉంది కదా, దృక్పథం, అది మారాలి. అది మార్చుకుంటే చాలు. అంటే స్వే స్వే కర్మని అభిరత. రత అంటే
పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం, అంటే రమించడం అంటారు చూడండి, దాంట్లో లీనం అవ్వడము అని అర్థం. అంటే మీరున్న వృత్తిలోనే మీరు కొనసాగి దానికి పూర్తిగా అంకిత భావంతో సంసిద్ధంగా ఉండాలి. దాన్ని ప్రేమించాలి, అభిమానించాలి మనం చేసే వృత్తిని, మనం చేసే డ్యూటీని. ఎందుకంటే ఒకే చోట స్థిరంగా ఉంటే అప్పుడు దాంట్లో మీకు పట్టు వస్తుంది, అదొక నిష్ట కలుగుతుంది, మీరు శ్రేష్ఠులుగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ స్వభావానికి ఎటువంటి వృత్తి సరిపోతుందో ముందుగానే చెక్ చేసుకోవాలి. అందువల్ల దానికి కొంత సమయం మనం వెచ్చించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అంత సమయం లేదండి, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి జాయిన్ అయిపోవాలి, ఏదో ఒక ఉద్యోగం రావాలి మా వాడికి, ఏదో ఒక వ్యాపారం. ఈ గాబర్లో తీసుకున్న నిర్ణయం ఉంటుంది చూడండి, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఏదో ఒక జాబ్. ఈ సొసైటీ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ అంటారు తప్ప నా స్వభావం ఏమిటి, నా కెపాసిటీ ఏంటి, నేను దేన్ని కొనసాగించగలను, అది చేయడం వలన లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలంలో నాకు ఎటువంటి లౌకికమైన ప్రయోజనం ఏమున్నది, ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమి కలుగుతుంది, ఇవి బ్యారేజ్ వేసుకోవాలండి. అందుకే మీరు ఉద్యోగం కానీ వృత్తి కానీ చేపట్టేటప్పుడు కొంత సమయం మీకు వృధా అయినా పర్వాలేదు అంటున్నారు మహాత్ములు. ఇందుకు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండాలి. అందువలన సమాజము, లోకము, ప్రజలు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధుమిత్రులు, వాళ్ళ కోసం మనం జీవించామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, మీరు బాధపడక తప్పదు, ఇబ్బంది పడక తప్పదు. అందువలన సమాజం దృష్టి ఎప్పుడు కూడా మీ దృష్టికి భిన్నంగా ఉండొచ్చు. మనం లోకపోకడతో పోకూడదు, మీ స్వభావం దృష్టిలో మీరు పోవాలి. అందుకే చూడండి, సమాజంలో మీరు ఏది ఆరంభించినా మీకు మెచ్చుకోరు, అడ్డుకుంటారు. మొదట ఎందుకులేండి అంటారు, అయినా మీరు చేస్తారు, అడ్డుకుంటారు, అయినా మీరు చెయ్యాలి. అప్పుడు చివరికి మీరు విజయం సాధిస్తే మీకు వచ్చి మొక్కుతారు. ముందేం చేస్తారు, తొక్కడానికి ప్రయత్నిస్తారు, అయినా మీరు నిలబడతారు కదా భగీరథుల్లాగా. అప్పుడు మిమ్మల్ని తొక్కడానికి ప్రయత్నించే వారే మీ దగ్గరికి వచ్చి మొక్కుతుంటారు. చూసారా, అది సమాజం యొక్క పోకడ. అందువలన ఏ వృత్తిలో మీరు ఉన్నా సరే దాంట్లో అద్భుతంగా మీరు నిష్ఠతో, అంకిత భావంతో, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో మీ శక్తి సామర్థ్యాన్ని, మీ మేధ జ్ఞానాన్ని మీరు పెట్టగలిగితే దాంట్లో మీ మంచి శ్రేష్టత్వం వస్తుంది. అందుకే చూడండి, కొన్ని వృత్తుల్లో కానీ, కొన్ని ఆటల్లో కానీ, ఏదైనా సరే పలాయన ఆట అని ఉండదు, దాంట్లో రాణించేవారు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో వెళ్తారు. వారికి ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతలు వస్తాయి, వారి గౌరవ మర్యాదలు ఎప్పుడూ ఉంటాయి వాళ్ళకి. అందుకే ఒక క్లర్క్గా నీతి నిజాయితీతో పనిచేసే ఒక క్లర్క్కి ఆ మేనేజర్ భయపడతాడు, అవినీతి పరుడైన మేనేజరు భయపడతారు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్, నీతి నిజాయితీని మారుపేరుగా ఉన్న కానిస్టేబుల్కి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక డిఎస్పి, ఒక డిసిపి, వీళ్ళందరూ భయపడతారంటే వారిలో ఉన్నటువంటి నిష్ఠ, వారిలో ఉన్నటువంటి సత్య పాలన, ఆ ధర్మం, అది పవర్ అన్నమాట, గొప్ప శక్తి. అందువల్ల స్వే కర్మని అంటే మీరు ఎన్నుకున్న రంగములో అని అర్థం. మీరు ఏ వృత్తి చేపడితే స్వే కర్మని. అభిరత అంటే పూర్తిగా దానికి మీరు కట్టుబడి ఉండడం, అంటే అంకిత భావంతో దాంతో పని చేయడము, ఆ కర్మలో, ఆ వృత్తిలో ఇలాగ చేస్తే. అందుకే చూడండి, డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ వృత్తికి పూజగా భావించి చేయాలంటారు. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్. వర్కహాలిక్గా చేయమని చెప్పదు శాస్త్రం, వర్క్ ఈజ్ వర్షిప్. అందుకే మనకి ఇంతకు ముందు కూడా చెప్పాం, యత్కరోసి యదస్నాసి
యజ్జుహోసి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణ. అదేవిధంగా శివ మానస పూజ స్తోత్రంలో కూడా చెప్పాం ఏంటి, యజ్ఞకర్మ కరోమి తత్తదఖిల శంభో తవారాధనం ఆత్మా త్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వా గిరా యద్యత్కర్మ కరోమి తత్తదఖిల శంభో తవారాధనం. చూసారా, మనం ఏది చేసినా లోపల ఉన్నటువంటి పరమ శాంతి స్వరూపంగా ఉన్న చిదానంద రూప కృష్ణ, చిదానంద రూప ఆత్మారామ రామ శివ దేవి శక్తి పరాశక్తి గణేష్, భగవాన్ గణేష్ గణపతి. సో అది ఆత్మస్వరూపంగా ఉన్నది అందరికీ. కాబట్టి బుద్ధి ఆ ప్రకృతి మాయాశక్తి పార్వతిగా భావన చేస్తే మీకు ఇంద్రియములు పంచప్రాణములన్నీ ఆ శివ గణములు విష్ణు గణములుగా ఉన్నప్పుడు మీరు ఏది బయట నుండి మీరు లోపల తీసుకున్నా లోపల అభిషేకం అలంకారం పూజ అవుతున్నది. చివరికి మీరు ఎక్కడికి నడిచెళ్తున్నా ఆ పరమాత్మకి ప్రదక్షిణగా మారుతున్నది. చివరికి మీరు ఏం మాట్లాడినా కూడా, అందుకే ప్రతి మాట కూడా స్తోత్రంగా భావించబడుతుంది. కాబట్టి మనము స్తోత్రంకి ఎలాగైతే శ్రద్ధాభక్తితో మనం మాట్లాడతామో మన మాటలు కూడా అంత అద్భుతంగా ఉండాలి. అందుకే చిల్లర మాటలు, అందుకే తిట్లు దీవెనలు, ఆవేశంతో కూడుకున్న మాటలు, ఇతరుని ఉద్వేగం కలిగించే మాటలు, ద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. ఎందుకు? మీ ప్రతి మాట కూడా ఈశ్వరునికి స్తోత్రంగా భావించబడుతుంది. సో ఈ విధంగా ప్రతి కర్మ, అందుకే మనం ఏం చేస్తున్నామా అంటే, ఒకవేళ చూడండి, విద్యను బోధించే రంగంలో మీరు ఉన్నారు టీచర్లుగా, అప్పుడు ఏం చేయాలి? మీరు నేర్పే విద్యను వీలైనంత వరకు నిరంతరం చదువుతూ ఉంటారు. మీకు విషయం తెలుసా, మీ క్లాస్ చెప్పేస్తున్నా మార్నింగ్, స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చి అలా కూర్చొని చెప్పడం కాదు, బస్ స్టాండ్లో కూర్చొని మార్కెట్లో కూర్చొని చెప్పడం కాదు. మీకు చెప్పాలని ఎంత కుతూహలం ఉండాలి, ఎంత మక్కువ, ఎంత ప్రీతి, ఎంత ప్రేమగా ఉండాలి. అన్ని విషయాలు కూడా వీరికి ఈ విషయాలు ఉపయోగపడాలి, ప్రయోజనం చేకూర్చాలి అనే అంకిత భావంతో గొప్ప గౌరవం ప్రేమ కలిగి ఆ వృత్తి మీద మీకు మక్కువ ఉండాలి. అందుకే నేర్చుకునే వారి కంటే నేర్పేవారు అధికంగా శ్రమపడాల్సి వస్తుంది. అందువలన మీరు చేసే విషయంలో మీ పరిజ్ఞానము అద్భుతంగా ఉండాలి. అంటే మీరు ఏ రంగంలో ఉంటే దాంట్లో మీరు నెంబర్ 1 ఉత్తములుగా ఉండాలండి, అది మెయిన్. అంతే తప్ప మన రంగంలో మనం వీక్గా ఉండకూడదు. మనం నెంబర్ 1, మీరు ఏదైనా రంగం ఎంచుకోండి, తప్పలేదు. కానీ ఆ రంగంలో మీరు చివరి మెట్టు ఎక్కాలి, అది మీరు వదులుకోకూడదు. అందువలన మీరు గురువైనా, మీరు వ్యాపారవేత్త అయినా, మీరు ఒక ఇంజనీర్, డాక్టర్, ఏదైనా ఏ వృత్తి చేసుకున్న నాయకులైనా ఏదైనా సరే దాని ముఖ్య లక్షణం ఏంటంటే మన వాక్ చాతుర్యం, మన కమ్యూనికేషన్, మన మాటల వల్లనే ఈరోజు మాటల యొక్క శక్తి చూడండి. దేశాల ఒక్క మాటల్లోనే యుద్ధాలు స్టార్ట్ అయిపోతాయి, ఒక్క మాటకే, జస్ట్ ఒక్క మాటకే. కాబట్టి మాట అనేది చాలా అద్భుతం, దాన్ని అది ఆయుధం కంటే గొప్పది కాబట్టి అద్భుతంగా వాడాలి. సో ఈ విధంగా మనం అత్యంత లోతుగా వెళ్ళాలంటే మీరు మనస వాచ కర్మ చెయ్యాలి, త్రికరణ శుద్ధితో మనము చేయాలి. దాన్నే అభిరత అంటారు. అంటే నేను చెప్పాను కదా, రమ్ అంటే రమించడము, దానిలోనే రమించడము, దానిలోనే ఆనందించడము. అభిరత అంటే ఇక పూర్తిగా మనస్సు, వాక్కు, ఇంద్రియములు, అంటే పూర్తి మీ వ్యక్తిత్వం అంతా కూడా మీరు చేస్తున్న వృత్తిలో లీనమవడమే అభిరత అంట. అలా చేస్తే ఏమవుతుంది అంటే సంసిద్ధిం లభతే నరహ. చూడండి, ఇక్కడ సంసిద్ధిం అంటే అంతఃకరణ శుద్ధి అని అర్థం. అందుకే ఇటువంటి కర్మయోగం చేసిన వాళ్ళకి భగవద్గీత ఆత్మతత్వం మనం చెప్తుంటే స్వాభావికంగా తీసుకుంటారు కొంతమంది.
నాకు అర్థమైంది, అవును ఇందులో డౌట్ ఏముంది స్వామి అంటారు. నేను ఆశ్చర్యపోతుంటా, అమ్మో వీళ్ళు అద్భుతమైనటువంటి అంతఃకరణ శుద్ధి సాధించారు అంటే అనేక జన్మల నుండి వారు తపస్సు అండి. ఇప్పటికిప్పుడు అయిపోద్దేంటి? ఏది అవదు ఒక్కసారిగా. అందువలన సంసిద్ధి అంటే అత్యంత చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి. అంటే మీరు మీ పని మీద మీ దృక్పథం అనేది మారిపోయింది. ఏదో ఎవరో చెప్పారని కానీ, ఏదో ఆదాయం సంపాదించాలని కానీ, అంటే జీవనం ఏదో కొనసాగించాలని చేస్తున్న అన్నట్టు ఉండకూడదు. అది మీరు చేస్తున్నది అది ఒక యజ్ఞం అన్నమాట, అది ఒక పూజ. అలా చేసుకుంటే మీలో చిత్తశుద్ధి పెరుగుతుంది, హృదయం పవిత్రంగా అవుతుంది, ఆధ్యాత్మికంగా మీరు మెల్లమెల్లగా పైకి ఎక్కుతారు. పూర్తిగా లౌకికమైన పని కూడా సరిగ్గా చేస్తే అది ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా మీకు సహాయపడుతుంది. చూడండి, లౌకిక కర్మలు అంటారు. అసలు లౌకిక కర్మ ఆధ్యాత్మిక కర్మ ఎప్పుడు తెలుస్తుంది? మీ యొక్క దృక్పథం బట్టి తెలుస్తుంది. ఇలాగ చూసినట్టు మనం అనుకుంటాం, ఓహో అక్కడ ఏదో పెద్ద యజ్ఞం జరుగుతుంది కాబట్టి అది ఆధ్యాత్మిక కర్మ అనుకుంటారు మీరు. అది లౌకిక కర్మ కూడా అవ్వచ్చు. అంటే ఆవేశంతో, కోపాలతో, కోరికలతో పెద్ద యజ్ఞం చేసినా అది లౌకిక కర్మ కింద లెక్క. లేకపోతే అక్కడ ఉదయాన్నే మన పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, నేను వెళ్తుంటా నడుచుకొని అలా ఉదయాన్నే, వాళ్ళు హరి ఓం రామ్ రామ్ స్వామి రామ రామ అని నాకు అలాగా నమస్కారం పెడుతుంటారు. నేను కూడా నమస్కారం పెడుతుంటా. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంతో ప్రేమతో ఈశ్వరుని నామం తీసుకొని శుభ్రం చేస్తున్నారు. అది ఆధ్యాత్మిక కర్మ. కానీ చూడడానికి మనకి ఎలా అనిపిస్తుంటది, అదేది క్లీనింగ్ చేస్తున్నారు, అది లౌకిక కర్మ. చూడండి ఎన్ని వేలు ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తున్నారు, అది రిలీజియస్, అది ఆధ్యాత్మిక కర్మ. మనం భ్రమ పడుతుంటాము. నిజానికి భగవంతుని దృష్టిలో ఏది ఆధ్యాత్మిక కర్మ, ఏది లౌకిక కర్మ అనేది మీకు తెలియాలంటే మీ యొక్క దృక్పథాన్ని, మీ దృష్టికోణాన్ని మార్చాలి ఫస్ట్. అందుకే అలా చేస్తే మీలో ఒక అంతఃకరణ శుద్ధి మారి ఆ యొక్క ఆత్మజ్ఞానం పొందడానికి యోగ్యత ప్రాప్తి అవుతుంది మీకు. మరి అది ఇవన్నీ జరిగితే మీ కర్మయోగ విధిని సాధించినట్టే కదా. అది ఎలా సాధించాలి చెప్పండి అంటే, స్వకర్మ నిరత సిద్ధి యథా విందతి తత్ శృణు అంటున్న భగవాన్. ఇప్పుడు మీరు అద్భుతమైన కర్మయోగంగా మీరు విజయం సాధించినట్టు అర్థం. ఇప్పుడు మీలో అత్యద్భుతమైనటువంటి అంతఃకరణ శుద్ధి జరిగి మీరు ఈ యొక్క భగవద్గీత తత్వాన్ని అవలీలగా అర్థం చేసుకున్నట్లయితే మీరు అద్భుతమైనటువంటి జ్ఞాన యోగానికి ప్రాప్తి పొందినట్టు. అది ఎలా సాధించాలి అంటే, స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తత్ శృణు. అంటే ఇప్పుడు ఆ సిద్ధి, అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత ఎలా పొందాలి అనేది నేను మీకు వివరంగా చెప్తాను. శ్రద్ధతో ఏకాగ్రతతో వినుము అంటున్నాడు అర్జునుడికి. ఇప్పుడు చూడండి, మనం ఏ వృత్తి చేసినా మీరు దాన్ని పూజగా మార్చుకోవాలి. మీరు వినండి, మీరు లేచిన వెంటనే బ్రష్ చేసిన, దంత ధావనం చేస్తుంటే లోపల ఈశ్వరుని పవిత్రంగా పూజ అవుతుందంటే అద్భుతం కాదు? అద్భుతం. నిజంగా అది పూజ అవుతుంది అటు లోపల ఆత్మకి. పరమాత్మ లోపల నివాసం చేస్తున్నారు కాబట్టి. మీరు స్నానం చేస్తుంటే పరమాత్మ శుభ్రత అవుతుంది. మీరు వాష్రూమ్కి వెళ్తే మలమూత్ర విసర్జన చేసినప్పుడు కూడా అది పూజగా మారుతుందని ఋషులు చెప్తున్నారంటే మీరు ఎంత విచిత్రమైనది ఇదంతా. ఇది వండర్. ఇవన్నీ మనం పట్టించుకోవట్లేదు కాబట్టే మనకి నిజమైన పూజ అంటే ఏంటి తెలియదు, భక్తి అంటే ఏమో తెలియదు, అసలు ఏది తెలియదు, తపస్సు అంటే ఏమో తెలియదు. ఏదో మూర్ఖత్వంతో పరమానంద శిష్యులుగా జనమందరిని ఫాలో అయిపోతున్నాం, అనుకరించుకొని వెళ్ళిపోతున్నాం. అందువలన ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడంటే, నిజమైన కర్మయోగి ఎవరు అని చెప్తున్నారు. ఏంటి? మీ వృత్తిని పూజగా మార్చుకోవాలి అంటే మన యొక్క దృక్పథం, మన విజన్, మన దృష్టి మారాలి. ఎలా మారాలి? ఒక ఆరోగ్యకరమైనటువంటి దృక్పథం మనలో మొదలవ్వాలి. అంటే మనం చేసే మన కర్మలో మనకి ఎటువంటి దృక్పథం ఉన్నది? కర్మ చేయడం తర్వాత
వచ్చినటువంటి రిజల్ట్ అంటారు కదా, కర్మఫలం. దాని యందు మీకు ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నారు? తర్వాత మీకు ఎటువంటి కర్మఫలం వచ్చినా దానికి దైవం యొక్క అనుగ్రహం ఉండాలి. ముందే చెప్పాం మనం, దైవం. కాబట్టి ఆ దైవం యందు మీకు ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నారు? కాబట్టి ఈ మూడు, ఒకటి కర్మ, రెండు కర్మఫలం, మూడు కర్మఫల దాత. ఎందుకు? ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్ష సర్వభూతాదివాసః సాక్షి చేత కేవల నిర్గుణ చ అని చెప్పారు ఉపనిషత్తు. అందువల్ల మీకు ఏ ఫలాన్ని ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే మనం ముందు కోరికలు పెట్టుకుంటున్నాం. ఈ గురువులు కూడా, ఈ పురోహితులు, పండితులు కూడా మీరు కోరికలు పెట్టుకోండి, మీరు లిస్ట్ రాయండి, మీరు ఉండి వేయండి అంటారు. అది తప్పు అని శాస్త్రం చెప్తుంది. అది చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు? మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు, మీరు చెయ్యండి. మీకు ఏది అవసరమో ఈశ్వరుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం కోరుకుంటున్నాం, కోరుకోవడానికి మన హృదయంలో, మన మనస్సులో కలిగే ఆలోచన వెనక పరమాత్మ ఉన్నదిగా. అంటే ఆయన ముందు తెలుసా, మనకు ముందు తెలుసా? చాలా విచిత్రంగా. కాబట్టి మీకు ఏది అవసరము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు డిజర్వ్, దెన్ యు డిజైర్. ఇఫ్ యు డిజైర్, దెన్ నో నీడ్ టు డిజైర్. బికాస్ మీరు ఏది డిజర్వ్ అయి ఉన్నారో, మీరు ఏది దేనికి యోగ్యత అయి ఉన్నారో పొందాలని, అది ఈశ్వరుడు అందిస్తాడు. మీకు కోరుకున్నంత మాత్రం మీకు రాదు. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, మీకు ఎటువంటి ఫలం ఇవ్వాలి అంటే, మీరు ఎటువంటి కర్మ ఏ విధంగా చేశారో దానికి తగ్గట్టు ఫలం అనేది వచ్చి తీరుతుంది. భగవాన్ ఎప్పుడు ఏ రాజకీయ నాయకులం కాదు, ఇచ్చిన మాట తప్పిపోవడం. మాట తిప్పడో మనము తప్పడో అధికారం వచ్చినంత వరకే అంటారు మన వాళ్ళు. ఎలక్షన్లో వాగ్దానాలు, ప్రతిజ్ఞలు చాలా ఉంటాయండోయ్. ఎలక్షన్ తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మాట తిప్పుతాడు, మరమ తిప్పడు. అంటే మాటలే తిప్పుతుంటాడు, మరం మాత్రము తిప్పుపడలు ఉండవు. మరం కూడా తిప్పుతాడు, చెయ్యి కూడా తిప్పుతాడు అవసరమైతే. అప్పుడు మీ కాలు వైపు చూస్తాడు ఓటేయమని. అప్పుడు ఇప్పుడేమో మన జుట్టు పట్టుకుంటారు. కాబట్టి వీళ్ళం కాదు భగవాన్. భగవాన్ ఏంటంటే, మీరు ఎంత కర్మ ఏ విధంగా, ఏ దృష్టితో ఏ విధంగా చేశారో దాని ఫలితాన్ని అందించక తప్పదు. ఒకవేళ స్వామి నేను చేసిన కర్మ ఫలితం రాలేదు అంటే, మీరు చేసే కర్మలో ఎక్కడో లోపం ఉన్నది అని అర్థం. అందువలన ఆశించిన కోరుకున్న ఫలాన్ని ఇవ్వలేదంటే మీరు కర్మలో ఎక్కడో తప్పు జరిగింది. అందువలన మీరు అడగకపోయినా, మీరు ఆశించకపోయినా కర్మని పూర్తి స్థాయిలో మీరు చేయగలిగితే దానికి రావాల్సిన రిజల్ట్ మీకు పంపిస్తారు ఈశ్వర. అందుకే కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అని రమణ మహర్షి అన్నారు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్మలో గొప్పతనం ఏముందండి? జడమండి. దానికి అధిష్టానంగా కర్మఫల దాత ఉన్నారు కాబట్టి ఆ కర్మఫల దాత మీకు కర్మఫలాన్ని అందిస్తున్నారు. కాబట్టి మనము మూడిటి అందు కూడా దృష్టి పెట్టాలి. ఏంటి? కర్మ, కర్మఫలం, ఈశ్వర. ఈ మూడిటి మీద కూడా మనకి ఎటువంటి దృక్పథం ఉండాలి అని భగవాన్ చెప్తున్నారు. అంటే ముందు కర్మ, కర్మఫలం, కర్మఫలదాత. మీరు పూర్తిగా చేసే వృత్తిని పూజగా మీరు మర్చిపోండి అనుకోండి. ఒకసారి పూజ అనుకుందాం. అంటే పూజ ఎప్పుడు చేసేటప్పుడు మీరు సరే ఉత్సాహంతో, ప్రేమతో చేశారనుకోండి, పూజ చేస్తున్నప్పుడే చాలా ఆనందం పొందుతాం మనం. రిజల్ట్తో మనకు పనే లేదు అసలు, ఏం చెప్పాలంటే. ఎందుకు? రిజల్ట్ వచ్చి తీరుతుంది, దాని పని అది చేసుకుంటుంది అన్నమాట. అందువలన కర్మయోగి కర్మఫలం మీద ఆధారపడరు. కర్మ చేస్తున్నప్పుడే ఆనందం పొందుతారు పూజగా భావించి. మీరు చూడండి, కొంతమంది అమ్మలు గంట పాటు అలంకరించుకొని అభిషేకం అన్ని ఏర్పాటు చేస్తుంటారు.
అమ్మగారిని సాక్షాత్ అలాగా ఆవిష్కరించారు అన్నట్టు అలాగ ముస్తాబు చేస్తారు. అనేక ఆభరణములు పెట్టి, అలంకారాలు పెట్టి, వస్త్రము ధారణ, అన్ని బొట్టు, ఆ పసుపు తిలకము, కుంకుమ అన్ని పెట్టి అద్భుతంగా ఆరాధిస్తారు. అనురక్తి, ఆ రక్తి ఉన్నది చూడండి ఆ భక్తిలో, అదనమాట. సో కర్మయోగి అనేవారు మీరు వంట వండుతున్న ఈ రోజు నుండి వంటని ఒక యజ్ఞంగా పూజగా భావించండి. వంట వండుతున్నప్పుడే ఆ మంచి మంచి గీతా శ్లోకాలు, ఆ విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ స్తోత్రాలు అవి చదువుకుంటూ భజన పాడుకుంటూ ఆనందంగా వంట వండారనుకోండి, భోజనం చేయక ముందే మీకు ఆనందం వచ్చేసింది, రిజల్ట్ ఆల్రెడీ. భోజనం తర్వాత వచ్చేది అది బోనస్, మీకు అది డిస్కౌంట్లో వస్తాయి, అవి ఆఫర్లు కదా. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది కదా, 1 కొంటే 2 ఫ్రీ, 2 కొంటే 4 ఫ్రీ, 4 కొంటే 5 ఫ్రీ, 5 తర్వాత అన్ని పోగైపోయి మొత్తం బయటికి పంపించాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా బయటికి ఫ్రీ ఇవ్వాలి మనం. కాబట్టి అన్ని కూడగట్టుకోకూడదు, పోగు చేసుకోకూడదు. సో కర్మ చేసేటప్పుడు మీ దృష్టి పూర్తి స్థాయిలో లీనమైపోవాలి. అందుకే స్వామి చిన్మయానంద అంటారు, మీరు ఏ పని చేసినా ఏ పనితో సంబంధం లేదండి, పూర్తిగా లీనమైపోయి లయమైపోయి చెయ్యండి. మీరు నమ్మరు, స్వామి చిన్మయానందని వీడియో చూడండి కొన్ని. ఆయన కర్చీప్ ఉంటుంది కదండి, కర్చీప్ని ఇలాగ సరిగ్గా మడత పెట్టి అలాగ మడత పెట్టడానికి 1 నిమిషం టైం తీసుకుంటారు ఆయన. ఒక కర్చీప్ మడత పెట్టడానికి మనం 1 నిమిషంలో మనం ఎక్కడెక్కడికో తిరిగేస్తాం. అంటే అర్థం ఏంటంటే ఆయన ఏది చేసినా 100% లీనమై చేస్తాం. మేము చాలా బిజీ అండి, మాకు అంత టైం ఎక్కడ ఉందండి, అందుకే ఫాస్ట్ చేస్తాను. ఆ సమయంలో స్వామి చిన్మయానందంత బిజీ ఏ వ్యక్తి ఉండరు. అంటే చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అంత గొప్ప బిజీ స్వామి అనమాట ఆయన. కానీ ఆయన చేసే ప్రతి పని కూడా పూర్తిగా లీనమై చేసేవారు అన్నమాట. ఆయన అందరికి అదే చెప్పేవారు, మీరు ఏదైనా చెయ్యండి, దాని మీద పూర్తిగా డెడికేట్ అవ్వండి, కమిటెడ్ అవ్వండి, డిటర్మైన్ అవ్వండి, డిటర్మినేషన్ పూర్తిగా అంకిత భావంతో చేయాలని చెప్పారు. అందువలన మనం ఒక షర్టు అవి ఉతకాలన్నా, మడత పెట్టాలన్నా, కబోర్డులు పెట్టాలన్నా, ఒక బుక్స్ అల్మార్లో పెట్టాలన్నా, అది తీసేటప్పుడు, ఆ బుక్ చదివేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా అసలు వాకింగ్. జన్ మాస్టర్ అంటాడు, అద్భుతమైన మిరాకిల్ ఏంటి చెప్పండి మాస్టర్ అని అడిగారు ఒక అతను. చాలా ఏకాగ్రతతో అటెన్షన్గా నడవడం అనేది ఇస్ గ్రేటెస్ట్ మిరాకిల్ అన్నాడు ఆయన. అదేంటి, మనం అందరం నడుస్తూనే ఉన్నాం కదా, మనం నడుస్తున్నాం, మనమేం పెద్దగా వెళ్ళిపోతున్నాం అలాగా జంతువుల్లాగా. కానీ విత్ అవేర్నెస్, అవేర్ఫుల్ వాకింగ్ ఈజ్ ఎ మెడిటేషన్, ఇట్ ఈస్ ఎ మిరాకిల్ అన్నారు జన్ మాస్టర్. రెండో మిరాకిల్ మాస్టర్ అన్నారు, విత్ అవేర్ఫుల్ ఈటింగ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ మిరాకిల్ అన్నారు. మనం తింటూ 66 కథలు చెప్తాం, 66 సంగతులు మాట్లాడుకుంటాం, ఎవరు కూడా 100% అటెన్షన్తో భోజనం చేయట్లేదు. అలాగ 100% అటెన్షన్తో భోజనం చేస్తే ఇట్ ఈస్ ఎ మిరాకిల్ అంట, అద్భుతం అంట, అది సిద్ధి మహిమ. అందువలన మనం చేసే కర్మని మనము పూజగా మార్చుకోవాలి. 2 కర్మఫలం. మీరు చేసిన కర్మ భగవంతుని చేతుల్లో పెట్టారు కదా, మరి ఆయన చేతులకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు నిర్ణయించడం ఏంటండి రిజల్ట్ని? తప్పు కదండి. అందువలన భగవంతుని నుంచి వచ్చే ఫలము ఏదైనా సరే అది న్యాయమా కాదా, ధర్మమా కాదా, సరిగ్గా ఉంటుంది. కాబట్టి మనం పొందే ఫలం మీద మనకి ఎటువంటి డౌట్లు ఉండకూడదు. ఎందుకు? భగవంతుడు ఎప్పుడు కూడా నిష్పక్షపాతి, పక్షపాతం ఉండదు ఆయనకి. అందువలన మన శక్తి సామర్థ్యాలతో మనం ఏ విధమైనటువంటి కర్మ చేశామో దానికి తగ్గట్టుగా కర్మఫలం ఇవ్వడం అనేది భగవంతుని యొక్క బాధ్యత, ఆయన కర్తవ్యం, అని చేస్తాడు. అందువలన దాన్ని నిర్ణయించే హక్కు మీకు ఎక్కడ ఉన్నది? అందువలన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కర్మఫలము మంచిది చెడ్డదనడానికి మనకేం లేదు.
అందువలన ఈ విషయం మనం శ్రద్ధాభక్తితో భగవంతుని చేతుల్లో పెట్టాలి. ఆయన మీకు రిజల్ట్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? మీరు చేసిన దానికి ఆయన ఏమాత్రం ఉంచుకోడు, సరిగ్గా ఫలితం ఇచ్చేస్తాడండి. మీరు మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. కర్మ బట్టి ఆధారపడి ఉంటుంది. మళ్ళీ సపోజ్ ఏదైనా పొరపాటు చేసాం సమాజంలో, మీ కోర్టుల ద్వారా శిక్ష పడడం లేట్ అవుతుంది. అదే తప్పు లైవ్ వైర్ని గట్టిగా వెళ్ళి పట్టుకుంటారు అనుకోండి, ఇమీడియట్లీగా రిజల్ట్ న్యాయం వచ్చేస్తుంది అక్కడికక్కడే. ఇంక వెయిట్ చేయక్కర్లేదు, జడ్జి రావాలి, కోర్టులు సెలవులు అక్కర్లేదు. లైవ్ వైర్ పెడితే వెంటనే రిజల్ట్ వెంటనే మీకు తెలిసిపోతుంది. కావాలంటే పట్టి చూడండి. లైవ్ వైర్ కానీ లేకపోతే బల్బు తీసి వాలర్లో మనం వేలు పెట్టడం కానీ ఇవి మనం పెట్టామనుకోండి, ఎంతకంటే మన రిజల్ట్ వచ్చేస్తుంది న్యాయం. కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా కరెక్ట్ రిజల్ట్ వస్తుందండి. కానీ మనం చేసే పనిలో మన యొక్క దృష్టికోణం వేరుగా ఉండి రిజల్ట్ వేరుగా ఊహిస్తాం. కాబట్టి నేను చేసిన పనికి నాకు ఫలితం రాలేదంటారు. మీరు చేసిన పనికి మీ మీ డబ్బు మీ ధనాన్ని దోచుకోవడం కాలేమైనా రాజకీయ నాయకులు అనుకున్నారా? భగవాన్, పరమాత్మ, అంతర్యామి, ఋషికేశ, మీరు ప్రతి ఆలోచన వెనక ఆయన ఉంటారు, ప్రతి మాట వెనక ఆయన ఉంటారు, ప్రతి కర్మ వెనక పరమాత్మ ఉంటారు. కాబట్టి మీకు ఎటువంటి లాస్ లేదు, నష్టం లేదు. కర్మ ఫలాన్ని ఏది వచ్చినా సరే ఈశ్వర ప్రసాదంగా భావించాలి. అందుకే మనము పూజగా భావించినప్పుడే ప్రసాదంగా భావిస్తాం. అంటే ఏ ఫలితమైనా సరే నవ్వుతూ స్వీకరించండి అని మనం చెప్తాం. ఎప్పుడు స్వీకరించగలము? మీరు చేసే కర్మ పూజగా మీరు భావన చేసినట్లయితే వచ్చిన ఫలితము ప్రసాదంగా మారుతుంది, ఈశ్వర ప్రసాద బుద్ధితో. అందువలన ఇప్పుడు కర్మయోగం అంటే చూడండి, ఈశ్వర పూజ అర్పణ అర్చన బుద్ధితో చేసే కర్మ ప్లస్ దానికి వచ్చినటువంటి రిజల్ట్ ఏదైనా సరే ఆనందముతో ఈశ్వరుడు నాకు ఇచ్చాడని ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించడమే కర్మయోగి అంటారు. అందువలన దానికి ఈశ్వర కర్మఫలదాత కదా, కర్మఫలదాత మీద మీకు అత్యంత అచంచలమైన శ్రద్ధాభక్తి విడిచిపెట్టాలి భగవంతుని మీద. ఈ విధంగా గనక మీరు చేసినట్టయితే మీరు అద్భుతమైనటువంటి ఒక సంసిద్ధత కలుగుతుంది. సంసిద్ధత ఏంటి? మీ హృదయము పవిత్రంగా మారిపోతుంది, ప్రేమతో నిండిపోతుంది, కరుణ, జాలి, దయ. అప్పుడు మీరు సామాన్య జనని, సామాన్య తల్లి నుండి జగజ్జననిగా మారిపోతారంటే ఆశ్చర్యం. మీరు జగజ్జనని అంటే ఇటుపక్క 8 చేతులు, అటుపక్క 8 చేతులు, ఖడ్గాలు, త్రిశూలము, ధనస్సు పట్టుకొని నేనేం పులి మీద కూర్చుంటాను స్వామీజీ, అప్పుడే నేను జగజ్జనని. ఇలాంటి ఊహలు చేయకూడదు, పిచ్చి ఊహలు మనవి. జగజ్జనని అంటే ప్రేమ స్వరూపము. యాదేవి సర్వభూతేషు ప్రేమ రూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ, తల్లి రూపేణ సంస్థితాః, ప్రేమ రూపేణ. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితాః, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాః, యా దేవి సర్వభూతేషు ప్రేమ రూపేణ సంస్థితాః, యా దేవి సర్వభూతేషు శౌర్య రూపేణ, వీర్య రూపేణ, తేజస్ రూపేణ, ప్రేమ రూపేణ, బుద్ధి రూపేణ. ఇవి ఉన్నప్పుడు జగజ్జనని. అంతేగాని 66 చేతులలో పెట్టుకొని ఖడ్గాలు కత్తులు తిప్పుకొని వీరంగం చేసిన జగజ్జనని ఎలా అవుతారా? అంటే ఎందుకు అలా పెట్టామంటే అన్ని ఆయుధాలు ఉంటే మనకు రక్షణ ఇవ్వగలదు తల్లి అని మన యొక్క సాటిస్ఫాక్షన్, తృప్తి కోసం అలాగ ఊహాకల్పన చేస్తాం ఫోటోలు. కానీ మీరే జగజ్జనని స్వరూపంగా ప్రకటన కావచ్చు. సాక్షాత్తు జగజ్జననిగా మీలో ఆ అమ్మవారు ప్రకటన అవ్వచ్చు. అందుకే శక్తి ఎప్పుడు కూడా ఒక వ్యక్తుల ద్వారా ప్రకటన అవుతుంది. అది గమనించండి. కరెంటు ప్రకటన అవ్వాలంటే ఒక ఎక్విప్మెంట్ ఉండాలి. ఆ మహాశక్తి, పరాశక్తి, ఆదిశక్తి ప్రకటన అవ్వాలంటే ఒక ఉపాధి అవసరం. అంటే శక్తి ప్రకటన అవ్వడానికి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మీరెందుకు కావాలి? నేను కావాలి. మా పక్కింటి రామాయమ్మ, మా పక్కింటి లక్ష్మి, ఆవిడ బాగా దాసురాలుగా బాగుంటుంది, మాకంత ఓపిక లేదు, మాకంత శక్తి లేదు. మీరు ఇక్కడే ఉంటారు. మనం ఎక్కడుంటే పర్లేదు కాదు, మనం తొక్కుతారు అవసరమైతే. మీరు మహాశక్తిగా ప్రకటించుకుంటే అందరూ వచ్చి మిమ్మల్ని మొక్కుతారు.
మీ ఇష్ట, చాయిస్ ఈజ్ యువర్స్. మిమ్మల్ని మొక్కాలా తొక్కాలా. కాబట్టి ఇది తెలుసుకోవాలి మనం. దీన్ని భగవాన్ ఏం చెప్తున్నారంటే అసలు ఏ విధంగా పొందుతారు అనేది ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఈ శ్లోకాలు మహాత్ములు చిన్మయానంద, దయానంద అద్భుతం, పిచ్చి ప్రేమ అనమాట ఈ శ్లోకాలు అంటే వారికి. ఎక్కువగా గంటల తరబడి చెప్తారు ఈ 2-3 శ్లోకాల గురించి. కానీ మనకు అంత సమయం లేదు, మనం బిజీ పీపులం కాబట్టి ముందుకు వెళ్తున్నాం. యత ప్రవృత్తిర్భూతానాం యతః ప్రవృత్తిర్భూతానాం యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ స్వకర్మణా తమభ్యర్చ్య స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః సిద్ధిం విందతి మానవః సిద్ధిం విందతి మానవః యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. అద్భుతం. ఇప్పుడు ఈ శ్లోకములో భగవాన్ ఏమంటున్నారు? యతః అంటే అంటే ఏ భగవంతుని నుండి అయితే భూతానాం అంటే సకల సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి జరుగుతుందో, ప్రవృత్తి అంటే ఉత్పత్తి జరుగుతుందో, తర్వాత ఏన ఇదం సర్వం, ఇదం జగత్ సర్వం తతం, ఏ పరమాత్మ నుంచి అయితే సమస్త జగత్తు, తతం అంటే వ్యాపించి ఉన్నదో, అంటే ఏ భగవంతుని ద్వారా, ఏ పరమాత్మ ద్వారా ఇదం జగత్ సర్వం జగత్తు తతం వ్యాపించి ఉన్నదో ఏమంటున్నారు? తర్వాత తం ఆ పరమాత్మకి స్వకర్మణ అంటే తన స్వాభావిక కర్మలన్నింటి ద్వారా అభ్యర్చ్య అంటే ఎవరైతే ఆరాధిస్తారో కర్మల ద్వారా, ఇక్కడ కేవలం పూజలనే కాదు, తను చేసే ప్రతి స్వాభావిక ప్రతి కర్మల ద్వారా అంటే ఏ ఈశ్వరు నుండి సృష్టి వచ్చిందో, ఏ ఈశ్వరుని యందు స్థితిగా ఉన్నదో, ఏ ఈశ్వరుని ద్వారా లోపలికి లయమవుతుందో, ఏ ఈశ్వరుని యొక్క శక్తి మొత్తం సమస్త జగత్తంతా వ్యాపించి ఉన్నదో ఆ పరమాత్మకి సకల కర్మల, మన స్వాభావిక కర్మల అన్నిటి ద్వారా పూజించి ఎవరైతే అలా కర్మయోగాన్ని పాటిస్తారో వారు పరమ సిద్ధిని అంటే సిద్ధిం విందతి మానవ అంటే మానవ అంటే మనుషులు, సిద్ధి అంటే పరమసిద్ధి. ఎందుకు? మీ అంతఃకరణ సిద్ధి, ఆ ప్రేమ, ఆ శాంతి, అద్భుతమైనటువంటి ఆ హృదయ పవిత్రత పొందిన వారు ఆత్మస్వరూప తత్వం అవలీలగా తెలుసుకుంటారు కాబట్టి మోక్షం పొందుతారు. అదే పరమసిద్ధి. అంటే మోక్షం పొందడానికి ఇది చాలా ఆవశ్యకత, అవసరం. సో ఈ విధంగా రేపు ఈ యొక్క శ్లోకాన్ని కొనసాగించి మనము ఇక కర్మయోగాన్ని 49వ శ్లోకం వరకు మనము ముగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క సిద్ధి బుద్ధి మీ అందరికీ ప్రాప్తించాలి. అదేవిధంగా మీ జీవితంలో మీ ఆలోచనల వెనక ఆలోచనలుగాను, మీ యొక్క మాటల వెనక మాటల శక్తిగా,
మీ యొక్క పనుల్లోనూ ఈ పరమాత్మ యొక్క అనుగ్రహము ఆశీర్వాదము పుష్కలంగా ఎల్లవేళలా మీకు ఆయువు ఆరోగ్యాలతో సంపూర్ణమైనటువంటి ఆ మానవ జీవితం లౌకిక జీవితంలో విజయాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి కలుగుగాక. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.